హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయ్యన్ దొండపాటి. నేను మీ వరలక్ష్మి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఈ రోజు వీడియో వచ్చేసి డిసెంబర్ 31 నైట్ కజిన్స్తో కలిసి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ మేమంతా ఎలా సరదాగా గడిపామన్నదే ఈ చిన్న వ్లాగ్. ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ వ్లాగ్ అయితే చాలా లేట్ అయిపోయింది. మీరు మాత్రం అస్సలు లేట్ చేయకుండా వీడియోని ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. న్యూ ఇయర్ నైట్ అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా బిర్యానీ తినడానికే చూస్తారు. అందులోనూ హైదరాబాద్లో ఉన్నాం. మ్యాక్సిమం అందరూ కూడా బయట నుంచి ఆర్డర్ చేసేసుకుంటుంటారు కదా. లాస్ట్ ఇయర్ విజయవాడలో ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం. అప్పుడు కూడా మేము బిర్యానీ బయటనే ఆర్డర్ చేసేసుకున్నాం. ఈసారి మాత్రం రొటీన్గా కాకుండా సరదాగా ఎలాగో అందరూ ఒక చోటే ఉన్నాం కదా, మనమే ఇంట్లో బిర్యానీ నీట్గా ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని అనుకున్నాం. ఇంకెందుకు ఆలస్యం అని దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి ఇక్కడ. అయితే మేము వంట స్టార్ట్ చేసేసరికి 9:30 or 10 అయిపోయింది అప్పటికే. ఎందుకంటే దీని ముందరే మేము ఏఎంబి మాల్కి అయితే వెళ్ళొచ్చాం. నేను ఆ వ్లాగ్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు చూడకపోతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవాలి కాబట్టి అందరూ తలకు చెయ్యి వేస్తున్నాం. ఈలోపు అయాన్ వాళ్ళ అత్తా మామ ఇద్దరు వచ్చారు. చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయాన్కి అత్తా మామలు, బాబాయ్ పెద్దనాన్నలు అవుతారు. ప్రజెంట్ మాలో అయితే వాడు అక్కడే చిన్నపిల్లడు అవడం వల్ల అందరూ కూడా వాడితో చాలా సరదాగా గడిపేశాం. మంచిగా పాటలు పెడితే వాడి టాలెంట్ అంతా చూపించాడు డ్యాన్స్ వేసి. మేమైతే ఇక్కడ ఒక పక్కన వెజ్ బిర్యానీ, ఇంకొక పక్క చికెన్ ఫ్రై, అలాగే చికెన్ కర్రీ కూడా అవుతుంది. ఆ రోజు చీఫ్ చెఫ్స్ అయితే మాత్రం వీళ్ళ ముగ్గురేనండి. మాక్సిమం క్రెడిట్ అంతా కూడా వీళ్ళ ముగ్గురికే వెళ్తుంది. చాలా ఓపిక్గా మొత్తం అన్ని చేశారు. అస్సలు టైం తెలియలేదు. మా వంట అంతా పూర్తయ్యేసరికి నైట్ 11 అయిపోయింది. ఎంతైనా అప్పుడప్పుడు మన వాళ్ళతో ఇలా టైం స్పెండ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మా వాసవి వాళ్ళ ఇంట్లో అయితే చిక్కు అని ఒక చిన్న కుక్క పిల్ల ఒకటి ఉందండి. అది ఉండడం వల్లే అయాన్ ఆ 2 రోజులు అయితే మంచం దిక్కుండా చాలా సైలెంట్గా ఉన్నాడండి. మా అందరికీ కూడా అయాన్ ఇంకా చిక్కు వీళ్ళిద్దరితో మంచి టైంపాస్ అయిపోయింది. ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయాక అందరూ కూర్చుని మా డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసాం. ఎంతైనా ఇంట్లో చేసుకున్నది కాబట్టి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. అలా మంచిగా ఫుడ్ తినేసి న్యూ ఇయర్ కాబట్టి కేక్ అయితే తప్పకుండా కట్ చేయాలి. అలా కేక్ కటింగ్ కూడా చేసేసాం. ఇక్కడ మా వాళ్ళందరికీ కూడా డిజర్ట్ తినాలనిపించి ఆప్రికాట్ డిలైట్ అయితే తెచ్చుకున్నాం. కొత్త సంవత్సరం వచ్చి ఆల్రెడీ 20 రోజులు దాటేసింది. సంక్రాంతి పండగ కూడా ఎలాగో అయిపోయింది. ఐ విష్ ఈ కొత్త సంవత్సరంలో మీకు కూడా చాలా మంచి మంచి విషయాలు జరగాలి. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లైక్ చేసి షేర్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా వెంటనే మీ ముందుకు వచ్చేస్తుంది. అంతే ఈ వీడియో. ఇంకా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.